వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో మల్లారెడ్డి భూ కబ్జాలు చేసి 100 ఎకరాలు స్వాహా చేశారని మైనంపల్లి ఆరోపించారు. కబ్జా చేసిన భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే తామే దండవేసి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తామని మైనంపల్లి తెలిపారు. సబ్జెక్ట్ లేకుండా మల్లారెడ్డి మాట్లాడుతున్నారని మైనంపల్లి విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లారెడ్డి ఆటలు నడిచాయి, ఇప్పుడు కుదరదన్నారు. కుంభకోణాలు బయటపెడితే ప్రజలే మల్లారెడ్డికి భజన చేస్తారని మైనంపల్లి వ్యాఖ్యానించారు. తప్పకుండా వారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇవాళ నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు. మంత్రి అంటే మంత్రి అయిపోతా, ఎంపీ అంటే ఎంపీ అయిపోతా అని ఎన్నోసార్లు వాగినావు. ఆ వాగుడు మానేసుకో. నువ్వేదో అనుకుంటున్నావు బిడ్డ, నీ నెంబడి పడతా. మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లొస్తాయి అవి అదే విధంగా నువ్వు ఏడికెళ్ళి పాల వినవో ఆడికే వచ్చే విధంగా నేను నిన్ను వదిలిపెట్టా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.